హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లారీ మామయ్య. ఈరోజు మన లోడ్ వచ్చేసి చెట్లను కొట్టేసిన పెద్ద పెద్ద కర్రలు పిల్లలు. ఈ కట్టెల్ని తీసుకుపోయి మనం డెలివరీ చేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద కట్టెలు చాలా వెయిట్ ఎక్కిపోయింది మన లారీకి ఇప్పుడు. ఓకే, ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. చలో లెట్స్ గో. ఓకే, ఇది చాలా వెడల్పుగా ఉంది పిల్లలు. ఈ గేట్ నుంచి వస్తుందో రాదో మంచిగా చూసుకొని వెళ్ళాలి, లేకపోతే మన లారీకి డ్యామేజ్ అవుతుంది. ఓకే, వచ్చేసింది. చూడండి పిల్లలు, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూసారా? చూడండి పిల్లలు, ఈ ఫ్యాన్స్తో మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది పిల్లలు. దాని ద్వారా వచ్చిన కరెంట్తో మన ఇళ్ళల్లో లైట్స్కి, ఫ్యాన్స్కి యూజ్ అవుతుంది. ఇంట్లో మోటార్స్కి అలాంటి వాటికి ఎలక్ట్రిసిటీకి పనిచేస్తుంది. ఓకే, లెట్స్ గో. మన జర్నీ ఇంకా స్టార్ట్ చేసేస్తాం. మరి ఫస్ట్ నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకోకుండా సడన్గా. కొంచెం వెనకకి వచ్చేసి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ముందుకు స్టార్ట్ అయిపోయాం మనము. ఇక్కడ ముందర మనం ఫస్ట్ ఇప్పుడు రైట్ తీసుకోవాలి. బస్ చూడండి ఫ్రెండ్స్, వేరే సిటీ నుంచి ఎంటర్ అయిపోయింది మన సిటీకి. మన ఆ పక్క సిటీకి మనకి ఇంకా పర్మిట్ లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి పిల్లలు, కౌస్ ఉన్నాయి. ఓకే, చూసారా మీరు ఎంత బాగున్నది? చాలా పెద్ద పెద్ద అవి నాకన్నా చాలా హైట్ ఉంటాయి పిల్లలు. అయ్యయ్యో, మన లారీలో కొంచెమే పెట్రోల్ ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా నాకు పెట్రోల్ బంక్ కనిపిస్తలేదు. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలాగా? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కానీ నేను మిస్ చేసేసాను. ఓకే, నేను ఫిల్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి ఆన్లైన్ డెలివరీ అయిపోయింది నాకు. అయ్యో, ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. చూడండి పిల్లలు, పెద్ద ట్రావెల్స్ బస్ ఉంది. ఇదంతా పెద్ద హైవే పిల్లలు. ఈ హైవేలో మనకి లెఫ్ట్ సైడ్లో సరౌండింగ్ మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఈ ఫారెస్ట్లో లయన్స్ అనగానే నాకు గుర్తుకొచ్చింది. నేను వస్తుంటే మన ఓనర్ నాతో చెప్పాడు, ఏ లారీ మామయ్య, దారిలో నీకు లయన్స్ అలాంటివి ఉంటాయి, అవి అటాక్ చేస్తున్నాయంట హైవేలో, జాగ్రత్తగా వెళ్ళని చెప్పాడు. ఓకే సార్ అని నేను చెప్పి వచ్చేసా. కాకపోతే ఓకే అని నేను చాలా ధైర్యంగానే చెప్పాను, కానీ లోపల మాత్రం చాలా టెన్షన్ ఉంది. ఎక్కడెక్కడ లయర్స్ ఎంటర్ అవుతాయో, మన పైన అటాక్ చేస్తాయని అలాంటి టెన్షన్ నాకు లోపల చాలా ఉంది. కాకపోతే డ్రైవింగ్ ఫీల్డ్లో తప్పదు కదా పిల్లలు, మనకి ఏదేమైనా వెళ్తూనే ఉండాలి, మన జర్నీ చేస్తూనే ఉండాలి, డబ్బులు వస్తాయి కదా మరి. ఈ పెద్ద పెద్ద కట్టెలు చూసారా పిల్లలు ఎలా ఉన్నాయో? మన పుష్ప మూవీలో ఉంటాయే రెడ్ కట్టెలు, కాకపోతే ఇవి వైట్. ఓకే, మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ చూడండి పిల్లలు, రైట్ సైడ్లో గ్రీన్ కలర్ బస్సు ఒకటి వెళ్ళిపోతుంది. ఓకే, అయ్యయ్యో, నేను లెఫ్ట్ తీసుకున్నాను పొరపాటులో, నేను స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. పిల్లలు, మీరు కూడా అప్పుడప్పుడు మ్యాప్ చూస్తూ నాకు గైడ్ చేయండి రూట్ అనేది. అలా అయితే నేను చాలా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతా. యాక్చువల్లీ నాకు లోపల లయన్స్ భయం ఒకటి బాగా ఉండిపోయింది. దానివల్లనే నేను ఇలా రాంగ్ రూట్లోకి ఎంటర్ అయిపోతున్నా. ఆ లారీ అతను నాకు చాలా హారన్ కొడుతున్నాడు పిల్లలు. ఓకే బ్రదర్, కూల్గా వెళ్ళిపోండి మీరు. ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడు, ఓ మై గాడ్, ఇది నా సెకండ్ యాక్సిడెంట్ ఇది. అరే పిల్లలు, ఇక్కడ చూడండి, మీకు లయన్ కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇది ఇంత దారుణమా? ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు అసలు ఏం చేస్తున్నారు? లయన్ చూడండి పిల్లలు, ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయిపోయింది 2 లారీలకి. ఆ లయన్ చూస్తూ యాక్సిడెంట్ చేసేసుకున్నారు పొరపాటులో. ఓ మై గాడ్, జస్ట్ మిస్ అబ్బా. నన్ను మీరే కాపాడారు పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. నేను అలాంటి లారీ ఒకటి కొనబోతున్నా పిల్లలు. చూసారా పిల్లలు, లయన్ ఎంత పెద్ద ఉందో? నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పిల్లలు లయన్ని లైవ్లో చూడడం. అది మీతో షేర్ చేసుకోవడానికే నేను ఇలా వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నా.
ఇప్పుడు నేను సరదాగా వెనకేస్తున్న వలన ఆడుకోబోతున్నా. చూసారా పిల్లలు, బస్సుని నేను కావాలనే ఆపాను. ఓకే, మనం ఇంకా అతనికి సైడ్ ఇచ్చేద్దాం. ఓకే బ్రదర్, హారన్ కొట్టకండి, ఇచ్చేస్తున్నా హారన్ మీకు సైడ్. నువ్వు హారన్ అనేస్తే నాకు సైడ్ అనబోయి హారన్ అనేస్తున్నా. చూసావా, నువ్వు ఎందుకు అంతగానో హారన్ కొడుతున్నావు? అసలు వెళ్ళిపో. ఇతన్ని కూడా ఆపాలనుకున్నాను, పోనీలే అని వదిలేసా. ఓకే, ఈ మధ్యలో నుంచి వెళ్తామంటే ఇక్కడ గ్యాప్ లేదు, మనకి లెంత్ ఎక్కువ కదా పిల్లలు మన వెహికల్. సో చూస్తూ ఒక ఫ్రీ స్పేస్లో వెళ్ళిపోవాలి మనం. నేను లోపడే దూరడానికి ట్రై చేస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు. మన వెహికల్ కూడా అక్కడ డివైడర్కి అతుకుని పోయి ఉండే. ఓకే, ఇంకా వచ్చేద్దాం. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి పిల్లలు, ముందు రైట్ ఉంది. ఓకే, ఇంకా నేను రైట్ తీసేసుకుంటున్నా. ఇక్కడ కార్ బాబు ఆగిపోను. వెరీ గుడ్, ఆగండి బ్రదర్, ఎందుకంత దగ్గరికి వస్తున్నావు బ్రో? వెహికల్ ఒకటి వస్తుంది కదా, కనిపిస్తుంది కదా నీకు. చూసారా పిల్లలు ఎలా ఉన్నాడు? చాలా హుషారుగా ఉన్నాడు. వెహికల్ చూస్తే కూడా ఇంకా లోపలికి వస్తాడు. దూరంగానే ఆగిపోవాలి. ఇది అసలుకే పెద్ద వెహికల్, చిన్న వెహికల్ ఉండి కూడా అంత డేర్గా చేస్తున్నాడు. మనం ఇంకా కొంచెం స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్ళిపోయి మన డెలివరీని హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. మన జున్ను ఇంకా రేపే రాబోతున్నాడు. ఇంకా ఈ ఒక్కరోజు అయిపోతే మనకి జున్ను రాబోతున్నాడు పిల్లలు. నేను చెప్పాను కదా మీకు నిన్న 2 డేస్లో మన జున్ను రాబోతున్నాడని. సో జున్నుకి రేపటి నుంచి హాలిడేస్ ఉంది 1 వీక్. అతను కూడా మనతోనే జర్నీ చేస్తాడు. చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి వీడియోస్, తప్పకుండా చూడండి. జున్ను చాలా కమెడియన్, అసలు నా లైఫ్లో వాడే పెద్ద కమెడియన్ అంటే. ఓకే, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా ఇప్పుడు డెలివరీ లొకేషన్కి. ఇంకా ఎంత దూరమో లేదు, కొంచెం దూరంలోనే మనం డెలివరీ చేయబోతున్నాం. ఇంకా మీకు ఒకటి చెప్పబోతున్నాను పిల్లలు, నేను ఒక కొత్త వెహికల్ కొనబోతున్నాను. మన జూనియర్ రాగానే ఆ కొత్త లారీ తీసుకొస్తా. పుష్పలో ఉంటుంది లారీ, ఆ లారీ తీసుకొస్తా పిల్లలు. చాలా బాగుంటుంది. ఓకే, ఈ గ్యాప్లోకి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నా. ఓకే, వచ్చేసా. ఇది చాలా పెద్ద ఫారెస్ట్ అండి పిల్లలు. చూసారా, లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని సైడ్లో ఫారెస్ట్ ఉండిపోయింది. అప్పుడప్పుడు నేను వెళ్తుంటే దారి మధ్యలో రోడ్ పైకి స్నేక్స్ కూడా వస్తూ ఉంటాయి పిల్లలు. నాకు చాలా అంటే చాలా భయం స్నేక్స్ అంటే. మీకు కూడా స్నేక్స్ అంటే భయం ఆ పిల్లలు? అందరికీ భయమే పిల్లలు. చూసారా, నేను లైట్స్ ఆన్ చేసుకున్నాను. నాకు కొంచెం చీకటిగా ఉంది. ఈవినింగ్ టైంలో కొంచెం చీకటి పడిపోతుంది కదా, సో అలా. అరే చిన్న యాక్సిడెంట్ చేశాను సార్ నేనే. అతనికి కొంచెం ఓవర్ స్పీడ్ అయిపోయింది. చూసారా, ఓవర్ స్పీడ్ వల్ల ఎలా అయిపోయిందో. నా లారీ ఇక్కడ డివైడర్ కూడా ఎక్కిపోయింది. థ్యాంక్ గాడ్ నాకేం కాలేదు పిల్లలు. ఇంకా మన లారీ టైర్సే కొంచెం డ్యామేజ్ అయ్యాయి, అవి నేను రీప్లేస్ చేపిస్తాను. ఓకే, ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం పిల్లలు. అయ్యో పెట్రోల్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు ఫుల్ చేసేసుకున్నా. మనకు ఆన్లైన్లో డెలివరీ ఆప్షన్ ఉంటుంది పిల్లలు. అది రాగానే ఆ పేమెంట్ చేసేస్తే మన ఫుల్ అనేది తెచ్చి పోసేస్తాడు డెలివరీ బాయ్. చూసారా, పక్కన ట్రాక్టర్ ఒకటి వెళ్ళిపోయింది. రైట్ సైడ్లో మళ్ళీ చూడండి కౌస్ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటాం. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముందలా వెహికల్ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే, ఇదే ప్లేస్లో మనం డెలివరీ చేయడానికి వచ్చేసాం. మన లారీ కొంచెం పెద్ద ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లెంత్ అనేది, లేకపోతే గోడలకి గుద్దేసుకుంటుంది. రైట్. చూసారా, దీని గేట్ ఎంత పెద్ద ఉందో. మళ్ళీ లారీ అంత లెంత్లో ఉంది అసలు. ఆ రెడ్ కలర్ పాయింట్లోనే. ఓకే బ్రదర్, అదే పాయింట్లో పెట్టుతున్నా. అతను ఉన్నాడే దానిలో పెట్టు అని చెప్తున్నాడు. ఓకే పిల్లలు, డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఇంకో